హలో ఫ్రెండ్స్, చిన్ననాటి కథలకు స్వాగతం. ఇక ఈ రోజు కథ ఏమిటో చూడండి. ఒక సముద్రంలో 2 పెంగ్విన్లు అలాగే 2 చేపలు స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఒక పెంగ్విన్ తన మిత్రుల దగ్గరకు వచ్చి, మిత్రులారా, నేను ఈరోజు 2 పక్షులను చూశాను. అవి నాతో మాట్లాడాయి. వాటిని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. అవి ఎంతో స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్లిపోయాయి. వాటిని చూశాక మనది ఒక బ్రతికేనా అనిపించింది అని మిగిలిన 3 స్నేహితులతో అంటుంది. అప్పుడు దాని స్నేహితులు, ఎవరి బ్రతుకు వారిది, ఎవరికుండే కష్టసుఖాలు వారికుంటాయి, అలా ఒకరితో పోల్చుకోకూడదు అని అంటాయి. కానీ పెంగ్విన్ మాత్రం అంతటితో ఊరుకోకుండా, అలా అనుకోవటం చేతగాని వాళ్ళ లక్షణం. నేను అలా ఉండదలుచుకోవటం లేదు. నాకు ఈ సముద్రంలో ఉండి ఉండి విసుగనిపిస్తుంది. కాబట్టి ఎలాగైనా ఒకసారి ఆ పక్షులు చెప్పిన అడవికి వెళ్లి అక్కడ వింతలు విశేషాలు చూసి రావాలని అనుకుంటున్నాను. మీకు ఎలాగూ నీటిలో నుండి బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మేమిద్దరం వెళ్లి వచ్చి అక్కడి విశేషాలను మీకు చెబుతాము అని చేపలతో అంటుంది పెంగ్విన్. కానీ పక్కనే ఉన్న మరో పెంగ్విన్ మాత్రం, అమ్మో నాకు భయం, నేను రాను, కావాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని అంటుంది. కానీ పెంగ్విన్ ఊరుకోకుండా, ఏమీ కాదు మిత్రమా, ఎంతసేపు ఈ సముద్రంలో ఉంటే ఏమొస్తుంది, బయట ప్రపంచం చాలా బాగుంటుందట, మనం వెళ్లి వారం రోజుల్లో తిరిగి వచ్చేద్దాం, నా మాట కాదనుకో అని బ్రతిమలాడేసరికి సరేనని అయిష్టంగానే ఒప్పుకుంటుంది దాని స్నేహితురాలు. మరుసటి రోజు అవి 2 సముద్రం నుండి బయటకు వచ్చి కొంత దూరం ప్రయాణించి పక్కనే ఉన్న అడవిలోకి చేరుకుంటాయి. అక్కడ వాటికి రంగురంగుల పక్షులు ఎగురుకుంటూ వెళుతూ కనిపిస్తాయి. అప్పుడు పెంగ్విన్ తన స్నేహితురాలతో, అలా చూడు, అవి ఎంత అందంగా ఉన్నాయో, అవి అలా ఎగురుకుంటూ వెళుతుంటే చూడటానికి ఎంత బాగుందో కదా అని అంటుంది. అవి అలా మాట్లాడుకుంటూ వెళుతుంటే వాటికి ఒక చిరుతపులి దుప్పిని తరుముతూ ఉండటం కనిపిస్తుంది. అప్పుడు పెంగ్విన్ అటుగా వస్తున్న నెమలితో, ఇప్పుడు ఇద్దరు ఒకరు తరుముతూ ఉంటే మరొకరు పరిగెత్తుతూ ఉన్నారు, అదేమైనా ఆట ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు నెమలి పెంగ్విన్ వింతగా చూస్తూ, అది ఆట కాదు, ఆ చిరుతపులి దుప్పిని చంపి తినాలని చూసి దాని వెంట పడుతుంది అనగానే పెంగ్విన్లు రెండింటికి మొదటిసారిగా భయం అనిపిస్తుంది. నెమలి మాత్రం వాటిని వింతగా చూస్తూ, మిమ్మలను ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ చూడలేదు, ఈ అడవికి కొత్తగా వచ్చారా అని అడుగుతుంది. అవును, మేము ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి అని తాము ఎక్కడి నుండి వచ్చారో చెబుతుంది పెంగ్విన్. అలాగా, మీరు ఈ అడవిలో ఉండటం ప్రమాదకరం, వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోండి అని నెమలి అంటుంది. అదేమిటి, ఇక్కడ మేము చాలా స్వేచ్ఛగా ఉంటాము, మమ్మల్ని ఎవరూ ఏమీ అనరు అని నాకు 2 పక్షులు చెప్పాయి, మరి నువ్వేమిటి అలా అంటావు అని పెంగ్విన్ అడగగానే నెమలి, ఏ పక్షులు నీకు అలా చెప్పింది అని అడుగుతుంది. అవి నల్లగా ఉన్నాయి అని అనగానే, ఓహో, నీకు అలా చెప్పింది కాకులై ఉంటాయి, ఈ అడవిలో వాటిని మాత్రమే ఎవరూ పట్టించుకోరు, మిగతా అందరికీ ఏదో ఒక రూపంలో కష్టాలు తప్పవు. సరే, నేను ఇక వెళ్తున్నాను, ఎవరైనా వేటగాడు చూశాడంటే ఇక నా పని అంతే, మీరు జాగ్రత్త అని నెమలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో పెంగ్విన్లు 2 తాము అనవసరంగా ఇక్కడికి వచ్చామనుకుని ఆలోచనలో పడతాయి. కానీ తిరిగి వెళ్ళిపోదామంటే అంత పెద్ద అడవిలో వాటికి ఎటువైపు వెళ్లాలో దారి అర్థం కాక అయోమయంలో పడతాయి. అప్పుడు వాటికి ఒక నక్క అటుగా వెళుతూ కనిపిస్తుంది. అప్పుడు అవి నక్క దగ్గరికి వెళ్లి, మిత్రమా, మేము ఈ అడవికి కొంత దూరంలో ఉన్న సముద్రంలో నుండి వచ్చాము, కానీ మాకు తిరిగి వెళ్లాలంటే దారి సరిగ్గా అర్థం కావటం లేదు, దయచేసి నీకు మా సముద్రానికి దారి తెలిస్తే చెప్పవా అని అడుగుతాయి. నక్క మాత్రం వాటిని చూడగానే, అబ్బా, ఇలాంటి వాటి మాంసం ఎప్పుడూ తినలేదు, వీటి రెంటిని మా మంత్రి పులిరాజు దగ్గరకు తీసుకువెళ్ళాలి, తర్వాత మిగతా సంగతి తనే చూసుకుంటాడనుకుని, మీ సముద్రం దగ్గరికి వెళ్లటానికి దారి నాకంటే మా మంత్రి గారికి బాగా తెలుసు, రండి, అతని దగ్గరకు తీసుకువెళ్తాను, మీకు దారి చూపించటమే కాకుండా మంచి బహుమతులు కూడా ఇస్తాడు అని నక్క అనేసరికి, ఆ నెమలి చెప్పినట్లు ఇక్కడ అందరూ ప్రమాదకరమైన వారేమీ కాదు, ఇలాంటి మంచివాళ్లు కూడా ఉన్నారు అని పెంగ్విన్లు 2 అనుకుని, సరే మిత్రమా, అలాగే వస్తాం పద అని అంటాయి. నక్క తన పన్నాగం ఇంత తొందరగా పారిందని సంతోషిస్తూ వాటి రెంటిని వెంట పెట్టుకుని పులి ఉండే స్థావరం దగ్గరికి తీసుకొస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఆ జిత్తులు మారి నక్క, పెద్ద పులి పెంగ్విన్లు రెండింటిని ఏం చేస్తాయో పార్ట్ 2లో చూడండి. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.